జిల్లాలో కోడి పందాల బరుల వద్ద పందెం రాయుల సందడి నెలకొంది. ఒకవైపు కోడి పందాలు, మరోవైపు గుండాట, ఇంకోవైపు పేకాట నిర్వహించారు. ఇక కోడి పందాల బరుల వద్ద వివిధ రకాల తినుబండారాల షాపులను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల పార్కింగ్ కూడా స్థలానికి ఏర్పాటు చేశారు. పందాల బరుల వద్ద సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. కూడా పెద్ద స్థాయిలో బంధువులు కానీ కోడి పందాల మీద ఇంట్రెస్ట్ ఉన్న యూత్ కానీ ఇక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం నిడమర మండలంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ కోడి పందాల బరువు వద్ద సందడి ఏ విధంగా ఉందో. ఈ పార్కింగ్ చూడండి, ఎంత సుమారుగా 5 ఎకరాల్లో ఇక్కడ ఈ పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎన్ని కార్లు వచ్చినాయో. అటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటుగా ఈ ఒడిశా నుండి కూడా ఎక్కువ మంది ఇక్కడ రావడం జరిగింది. మరోపక్క తెలంగాణ కొద్దిగా ఇటు ఖమ్మం, భద్రాచలం నుండి కూడా పెద్ద స్థాయిలో పందెం రాయులు ఇక్కడ చేరుకున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూడా వారు ఈ ఆసక్తి చూపుతున్నారనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ మీరు కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసిన తర్వాత మీకు వచ్చే దారిలోనే చికెన్, మటన్ పకోడీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఇది హాయిగా ఇది కొనుక్కుని తింటూ కోడి పందాలు చూసే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి కూడా డిజిటల్ పేమెంట్లు కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. ఫోన్పే, జీపే కానీ స్కానింగ్ కానీ, అంటే ఏ స్థాయిలో ఈ బిజినెస్ జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవచ్చు. ఓ పక్కన మటన్, మరో పక్క చికెన్ బిర్యానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరలా ఇక్కడ నుండి మీరు ముందుకు వెళ్తే కనుక ఈ కోడి పందాల బరి వద్ద సందడి చూడవచ్చు. ఒక పెళ్లి కార్యక్రమం లేకపోతే ఏదైనా ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం జరుగుతుందా అన్నంత రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసుకోరని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలతో పాటుగా అనుక్షణం కూడా ఎక్కడ ఏ తప్పు జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు సైడ్ ఒక పక్క కోడి పందాలు అయితే, మరో పక్క ఇక్కడ చూడొచ్చు గుండాట, నెంబర్ గేమ్ ఎంత ఆసక్తిగా ఆడుతున్నారు అనేది. నెంబర్లు ఏర్పాటు చేశారు బోర్డు మీద. ఏ విధంగా ఆడతారు అనేది కూడా మనం నిర్వాహకుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎలా ఆడతారు ఇది గేము? చెప్పరా, ఎలా ఆడతారు? మా నాన్న చెప్తారు. ఛాన్స్ లేదు. రెండు కానీ 3, 4 కానీ పడినా వాళ్ళకి పెడతా ఉండే. చెంగులు వస్తే మేము తీసుకుంటాం. అంటే ఇందులో 2 పడాల్సిందేనా? అదిగోండి, కాదు, ఒకటి వచ్చాయండి, 3 రోజులు వచ్చాయండి. 100, 300, 100, 200, 400. ఓకే, సరే బాబా, బాగా చెప్పావు. ఇప్పుడు ఇందులో మోసం ఎలా జరుగుతుందో చెప్పు. మోసం జరగదా? మోసం మీకు చూడండి, ఎలా చూడండి, చెప్తున్నాను. చెప్పు ముందు. మోసం ఏమైనా పబ్లిక్ అని వాళ్ళకి వస్తే వాళ్ళకి నష్టం కదబ్బా. ఒకసారి పోతే ఒకసారి వస్తుందా? ఇప్పుడు ఈ గడిలో మిగిలితే ఒక గడి మిగిలితే ఒక గడి పోతుంది. కాసిన దాన్ని తల్లిదంటే 10 లక్షలు వద్దా రోజుకి? రోజు 10 లక్షలు కానీ 4,000, 5,000, 4,000, 5,000. ఇది ఒక 5,000 తక్కువ లక్ష కాదండి, మొత్తం 5,000 మొత్తం మీద. అది ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత ఉత్సాహంగా వీళ్ళు ఇక్కడ బోర్డు గేమ్ గుండాట ఆడుతున్నారు అనేది. మరో పక్క చూసుకుంటే కనుక ఒక పక్క పందెం బరులు, మరో పక్క ఈ కోడి పుంజులు పందాలు ఒకవైపు అయితే, ఇక్కడ ఈ గుండాట కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఆడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా, ఆడడానికి వచ్చిన వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏ విధంగా ఆడుతున్నారు అనేది. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ గుండాట కూడా ఆడుతున్నారు. వాళ్ళని కూడా మాట్లాడించే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సరదాగా ఆడదామని వచ్చాము, ఇక్కడ భీమవరం చూద్దామని. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అది జస్ట్ రెడ్ అండ్ బ్లాక్ మీద, ఎరుపు నలుపు మీద పెడితే ఆట, అదేదో సంథింగ్. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ. మాకా లాస్ 1000 రూపీస్. అవును, 1000 పోయింది, మళ్ళీ ఆ 1000 గురించి ఆడుతున్నారా? అవును. ఓకే, వస్తుందండి. ఓకే, మనం చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఇక్కడ ఆడుతున్నారు అనేది. కలర్ గేమ్ ఆడుతున్నాం అని చెప్తున్నారు మహిళలు కూడా. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంచుమించుగా ఒక తిరణాల్లో జరిగినట్లుగా ఉంది. సాంప్రదాయం పేరుతో కోడి పందాలు ఆడడం ఒక పక్క అయితే, దాని మాటున జరిగే ఈ జూదాన్ని మాత్రం ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ వస్తున్న టాక్. ఎందుకని అది జూదాన్ని అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకంటే పోలీసులు గతంలో చెప్పారు, మేము జూదాన్ని అడ్డుకుంటాము,
బోర్డులు ఆడేవాళ్ళని ముందుగానే బైండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే ఆ పరిస్థితి లేదనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ కోడి పందాలు సంబంధించి లక్షలాది రూపాయలు ఇప్పటికే చేతులు మారారని చెప్తున్నారు. భోగి సందర్భంగా సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు చేతులు మారని చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భం కూడా ఉదయం నుండి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి మరి ఇక్కడ కోడి పందాలు ఆడుతున్నారంటే పందెం రాయలు ఎంత ఉత్సాహంగా ఉన్నారన్నది కూడా మనం చూడొచ్చు. ఏదేమైనా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పందెం రాయలు ఈ 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు, లక్షలాది రూపాయలు గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రీడల వైపు ఆసక్తి చూపించండి అని చెప్తున్నా కూడా ఎవరు వినిపించుకునే పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9, నిడమరు మండలం. That's all for now.